నాతో పాటు ఇవాళ ప్రెస్ మీట్లో తాజాగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైనటువంటి సాయిరామ్ గారు, బీజేవైఎం నుంచి పట్నం మాణిక్ గారు, సతీష్ గారు, తర్వాత నాగదర్ సాయి గారు, నమ్లిమెట్ నుంచి శివ, జైపాల్, అశోక్, లోకేష్, సగనాకర్, నారాయణఖేడ్ పట్టణం నుంచి సగనాకర్ నాతో ఉన్నారు. అందరికీ నమస్కారం. నారాయణఖేడ్కి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పే విధంగా మళ్ళొకసారి జూటా మాటలు చెప్పిపోయిండు. కేసీఆర్ అంటేనే జూటా మాటలకి మారు పేరని చెప్పి మళ్ళొకసారి నారాయణఖేడ్లో నిరూపితమైంది. కేసీఆర్ గారు అంటారు, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ నిర్మించుకుంటున్నాం, త్వరలోనే 1,80,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తా అంటున్నారు. నేను కేసీఆర్ గారికి ఇప్పటికే ఒక 10 సార్లు ప్రశ్నించుంటా, కేసీఆర్ నువ్వు నీ అల్లుడు ఇద్దరు కలిసి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు పేరుతో ఎన్నిసార్లు మోసం చేస్తారు అని చెప్పి నారాయణఖేడ్ చౌరస్తాలో నిలదీసినా. నేను మళ్ళా ఇప్పుడు అడుగుతున్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 3.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా తట్ట మట్టి ఎత్తలే. ఇదే నారాయణఖేడ్కి వచ్చి సీఎం కేసీఆర్ సభ పెట్టి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసిండు. అది అయిపోయింది. అది అయిపోయిన ఒక ఏడాదిన్నరకి మళ్ళీ ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు వచ్చి మళ్ళొకసారి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ శంకుస్థాపన చేసిపోయిండు. అది అయిపోయిందని చెప్పి సరిగ్గా ఎలక్షన్ వచ్చిన ఈ టైంలో 3.5 ఏళ్ల తర్వాత మళ్ళా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పేరునే కేసీఆర్ వల్లిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇన్నిసార్లు ఒకే మాటని అబద్ధాలు చెప్పడానికి కొద్దిగా ఆయన కన్నా ఉండాలి. ఏడ ఉంది బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ పనులు ఏడున్నాయి? తట్ట మట్టి ఎత్తినవా? తట్ట ఇసుక వేసినవా? ఒక క్యూబిక్ మీటర్ అన్న సిమెంట్ వేసినవా? ఎందుకు ఆ పేరు చెప్పి నారాయణఖేడ్ ప్రజల్ని రైతుల్ని అవమానపరుస్తుందని ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ నువ్వు చెప్పేది అబద్ధం. కాళేశ్వరం నీళ్ళు వచ్చి సింగూరులో పోసి సింగూరు ద్వారా నీళ్ళు ఇస్తాడట. కేసీఆర్ నీవు కట్టిన 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ కుంగిపోయింది. అక్కడ ఆ ప్రాజెక్ట్ కి ఇంకోసారి వారొస్తే ఆ ప్రాజెక్ట్ ఉండదో అని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ కేవలం ఆ పేరు చెప్పి 1,000 కోట్ల కమిషన్ దొబ్బడం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇక మా నారాయణఖేడ్కి పదే అబద్ధాలు చెప్తున్నాడు. ఏమనంటే నల్లవాగు లిఫ్ట్ కూడా పెడతా అంటుడు సార్ కేసీఆర్ గారు. నల్లవాగు ప్రాజెక్ట్ కి ఇప్పటిదాకా టైలెండ్కి నీళ్ళు వస్తలేవు. ప్రతి సంవత్సరం దాని అభివృద్ధి మీద వచ్చేటువంటి పనులు, దాని కాలువల ఆధునీకరణ కోసం వచ్చే ఫండ్ ఎటుపోయిందో ఒక్కసారి మీ ఎమ్మెల్యే నాడు చెప్తాడు. ఒక్క పైసా ఖర్చు చేయకుండా నల్లవాగు ఆధునీకరణ పనులకు సంబంధించిన పైసలన్నీ కూడా మీ ఎమ్మెల్యే మింగేసిండు. మళ్ళా సిగ్గు లేకుండా ఇంకొక లిఫ్ట్ చెప్తావా? ఇప్పటికే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ లిఫ్ట్ ఎటో పోయింది, మళ్ళీ నల్లవాగు మీద నల్లవాగు లిఫ్ట్ పేరు చెప్పి మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. నేను ఇంతకుముందే చెప్పిన, మా దగ్గర ఆల్రెడీ పాత 4 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక 50-60 కోట్లు పెడితే ఆ 5 లిఫ్ట్లు మొత్తం రిపేర్ అవుతాయి, కొన్ని 1,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. దానికి ఒక్క పైసా పెట్టలే. కానీ మళ్ళొకసారి ఏదో లేనిపోని ప్రాజెక్టులకు సంబంధించి కొత్తగా ఊహాతీతంగా అన్నట్టు మళ్ళొకటి కొత్త ఆశ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత నారాయణఖేడ్కి సాగునీరు ఇచ్చినాం, తాగునీరు ఇచ్చినామట. ఏడ సాగునీరు ఇచ్చినావు? ఏం చేసినావు? ఒక చెక్ డ్యామ్ కొత్తగా కట్టినావా కేసీఆర్ అని ప్రశ్నిస్తున్నా. ఒక చెరువు కొత్తగా కట్టినావా నారాయణఖేడ్లో అని ప్రశ్నిస్తున్నా. ఒక కాలువ కొత్తగా తవ్వినా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ నారాయణఖేడ్ చేసింది పని నయా పైసా పని చేయలే నారాయణఖేడ్లో. నీకు నారాయణఖేడ్లో బీఆర్ఎస్ కోటేమని చెప్పి, కారు గుర్తు కోటేమని చెప్పి అడిగే నైతిక హక్కు కేసీఆర్కి లేదు, ఆ పార్టీకి లేదు, ఆ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి కూడా లేదని చెప్పి చెప్తున్నా. తండాలని గ్రామ పంచాయతీలో మార్చుకున్నాం, తండాలకు రోడ్లు వేసుకున్నాం చెప్పి చెప్తున్నాడు కేసీఆర్. తండాలకు గ్రామ పంచాయతీలు కేవలం ఓట్ల కోసం చేసినావు. ఒక్క తండాలోనైనా ఒక గ్రామ పంచాయతీ భవనం అయినా కట్టినవా? ఒక గ్రామ పంచాయతీ భవనంలో ఉన్న కొత్తగా అపాయింట్ అయినటువంటి స్టాఫ్ను పెట్టినవా? అంతా కాంట్రాక్ట్ స్టాఫ్ పెట్టి ఒక్క దగ్గర ఒక బిల్డింగ్ లేకుండా
గిరిజన బిడ్డల్ని మోసం చేస్తావా? నారాయణ ఖేడ్ గిరిజన బిడ్డలందరూ కూడా చైతన్యవంతమయ్యారు. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ని కేసీఆర్ని ఓడించడం ఖాయమనే విషయం మీకు అర్థమైపోయే లేనిపోని డ్రామాలు చేస్తున్నాం. ఏమన్నా అంటే రోడ్డు అంటారు, ఏడేసి రోడ్లు. నేను నారాయణ ఖేడ్ బసవేశ్వర చౌరస్తాలో నిలబడి ఇక్కడ ఎమ్మెల్యేకి నీ శిష్యుడిగా చెప్పుకున్నావు కదా, హీరో డూరో అని చెప్పుకున్నావు కదా, ఆ హీరోని ప్రశ్నించిన. నారాయణ ఖేడ్కి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న పంచగమ్మ రోడ్డు ఎందుకు వేయాలి 75 ఏళ్లలో అడిగిన. నీవు వచ్చి 8 ఏళ్ళు అయింది కదా, నువ్వెందుకు వేయలేదని ఎమ్మెల్యేని అడిగిన. సుక్కల్ తీర్థ్ గాజులపాడుకు రోడ్డు ఎందుకు వేయలేదని అడిగిన. అట్లా చెప్పుకుంటూ పోతే నారాయణ ఖేడ్లో దాదాపు తండాలు గ్రామాలు కలిపితే 100 గ్రామాలకు రోడ్డు లేదు ఇప్పటిదాకా. నారాయణ ఖేడ్లో ఏ గ్రామానికి కూడా బండి మీద పోతే నడిమిరిగిపోయే పరిస్థితి ఉంది. నారాయణ ఖేడ్లో రోడ్లు బాగలేవు, మళ్ళా రోడ్లు వేసిందని చెప్పుకుంటున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్లు తప్ప, ప్రధానమంత్రి సడక్ యోజన కింద వేసిన రోడ్లు తప్ప వేరే ఒక్క రోడ్డు కూడా 1 పైసా ఖర్చు పెట్టలేదు నారాయణ ఖేడ్లో. నరేంద్ర మోడీ గారు వేసిన నేషనల్ హైవే ద్వారా మా నారాయణ ఖేడ్ రూపురేఖలు కొంతవరకు మారినాయి తప్ప మీరు నారాయణ ఖేడ్కి చేసింది ఏమీ లేదనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏమన్నంటే చాలు పైసలు ఇచ్చేటోళ్ళు వస్తారట. పైసలు ఇచ్చేటోళ్ళు మీరు, మీ ఎమ్మెల్యే ఈ 6-7 ఏళ్లలో ఎన్ని వేల ఎకరాలు సంపాదించిన ఒక్కసారి అడుగు తెలుస్తుంది. పేద ప్రజలకు మభ్యపెట్టి ఎవరైనా భూములు అమ్ముకుంటే వాళ్ళ ల్యాండ్లో డిస్ప్యూట్ క్రియేట్ చేసి 1500 ఎకరాలకు పైగా సంపాదించింది మీ ఎమ్మెల్యే, పైసలు పంచేటోడు మీ ఎమ్మెల్యే. కానీ నారాయణ ఖేడ్ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా కూడా పైసలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, తీసుకున్నా కూడా మీ పార్టీ ఓటేయరు. కేసీఆర్ మళ్ళొకసారి గుర్తుంచుకో, తెలంగాణ ప్రజలు ఆల్రెడీ 2 సార్లు మోసం చేసిన అనుకుంటున్నావు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు నీ మాటలు నమ్మడానికి. నారాయణ ఖేడ్ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. నారాయణ ఖేడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలను ఓడించి బీజేపీకి పట్టం కట్టబోతున్నారు అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నా. బీఆర్ఎస్ కథ ముగిసింది అని చెప్పేందుకు నిన్న కేసీఆర్ పెట్టిన సభనే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒక నియోజకవర్గంలో సభ పెడితే ఎంతమంది ఉండాలి? కనీసం 4-5 వేల మంది కూడా రాలే. చిన్న ప్లేస్లో మీటింగ్ పెట్టి పెద్ద ప్రజానీకం అని చెప్పుకుంటున్నారు. నిన్నటి మీటింగ్ చూడగానే కేసీఆర్కి బీఆర్ఎస్కి అర్థమైపోయింది నారాయణ ఖేడ్లో బీఆర్ఎస్ పతనం అవుతుంది అని. తర్వాత నిన్న ఆ మీటింగ్లో ఉన్న ప్రజల స్పందన చూడగానే కేసీఆర్కి అర్థమైపోయి ఉంటుంది నారాయణ ఖేడ్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి. చిన్న ప్లేస్లో మంది మీటింగ్ పెట్టి పెద్దదని చెప్పుకుంటున్నారు. తర్వాత నిన్న నారాయణ ఖేడ్ కేసీఆర్ మాట్లాడుతూ నారాయణ ఖేడ్ బాగా అభివృద్ధి చెందింది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏం కేసీఆర్ బిల్డింగ్లకి ఏమైనా పైసలు ఇచ్చినావు? నీ పైసలు ఏమైనా నీవు ఇచ్చిన పైసలతో డబుల్ బిల్డింగ్ కట్టిరా? పేద ప్రజలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసినావు నువ్వు. పేద ప్రజలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేసినావు, నిరుద్యోగులకి దళిత బంధు ఇస్తాను మోసం చేసినావు, బీసీ బంధు ఇస్తాను మోసం చేసినావు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసినావు. ఏం చేసినవని నీకు ఓటేయాలి? కేవలం కేంద్ర ప్రభుత్వంతో నడుస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు తప్ప, కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఏమీ లేవు. ఊర్లో జరిగిన ప్రతి పని కేంద్ర ప్రభుత్వం పైసలతో జరిగింది. అది గ్రామస్తులకు అందరికీ తెలుసు, గ్రామ సర్పంచులకు అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా నీకు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. నారాయణ ఖేడ్లో చరిత్ర మారబోతోంది. నారాయణ ఖేడ్లో 75 ఏళ్ల చరిత్ర మార్పు కాబోతుంది. కొత్త శకం స్టార్ట్ అవుతుంది నారాయణ ఖేడ్లో బీజేపీ జెండా ఎగరబోతుంది. ఇది సత్యం. కేసీఆర్ అర్థం చేసుకోవాలి.